మీకు అడ్డపడడం కూడా జరుగుతుంది కనుక దయ ఉంచి మీ అందరూ కూడా ఎక్కడోళ్ళు అక్కడ మనకు పార్టీకి ద్రోహం చేసిన వ్యక్తులందరినీ కూడా మీరు పక్కన పెట్టి అది మన జిల్లా పార్టీ అధ్యక్షుడికి కానీ మన అధిష్టానానికి విజయమ్మ గారికి కానీ లేదా స్టేట్ పార్టీ ఆఫీస్కి కానీ ఈ ఓటమి గల కారణాలు విశ్లేషించి మనం చెప్పకపోతే ఉన్న కార్యకర్తలు కూడా నిరుత్సాహపడుతుంది. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఉమ్మడిపెట్టి రోషన్న గారు ఓడిపోవడం చాలా దురదృష్టకరం. నియోజకవర్గం మీద అందరం కూడా బాగా కష్టపడినాము విజయమ్మ గారు రెడ్డి గారి ఆధ్వర్యంలో. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఇంత స్థాయిలో ఓటమి చూస్తామని మేము కూడా ఊహించలేదు. తప్పనిసరిగా కొద్ది మెజార్టీతో అయినా కానీ గెలుస్తామని అనుకున్నాం. కాకపోతే బాధాకరం ఏంటంటే నియోజకవర్గం మీద నియోజకవర్గం మీద మన దగ్గర వైఎస్ఆర్ పార్టీ వేరు, వాళ్ళు ఏదో వాళ్ళ ధర్మం వాళ్ళు చేసుకుంటారు. కొంతమంది మన పార్టీలో ఉంటూ మన పార్టీకి ఉదయం ఎలక్షన్ అన్నంగా ఈరోజు డబ్బులు తీసుకొని పంచి వాంటెడ్గా బయటపడి చేసి కూడా అధికారం వస్తానే మేము తెలుగుదేశం ఓట్లు మేము తెలుగుదేశం ఓటేసినాం, మా ప్రాణం ఉన్నంత వరకు మేము తెలుగుదేశం వర్గీయులం అని మాట్లాడడం ఎంతవరకు సమంజసం? మీ గుండెల మీద చేసుకుని మీరు చెప్పండి. మీరు చేయాలనుకుంటే ఆపోజిట్ పార్టీకి పోయి అవల్ల పార్టీకి చేయండి, మీ ధర్మం మీరు ఉంటే కన్నా. సొంత పార్టీలో ఉంటూ ద్రోహం చేసి మళ్ళా అధికారం వచ్చేసరికి మేము తెలుగుదేశం పార్టీ అని చెప్పుకోవడం మీ మనస్సాక్షిగా మీరు ఆలోచించండి. రెండవది, కోరమామిల మండలం, కాశీనాల మండలం, కల్సపాల మండలం ఈ ఏరియాలో కోర్టు పరంగా ఇదే చాలామంది చేసినారు. దయవుంచి నేను ప్రింట్ మీడియాకు ఒకటే చెప్పదలుచుకున్నా, ఎలక్ట్రానిక్ మీడియాకు కూడా, ఎవరైతే మీరు ద్రోహం చేసినారో వాళ్ళ పేర్లతో సహా మా నాయకులు మీ దృష్టికి తెస్తున్నారు. నా ఊరుకు వాళ్ళ పేర్లు చెప్పాలంటే నా స్థాయి కాదు, నాకు సిగ్గుచేటు. వాళ్ళ పేర్లు కూడా నా నోటి నుంచి నేను ఉచ్చరించలేను, ఎందుకంటే నా స్థాయి కాదు. అటువంటి వ్యక్తుల గురించి మాట్లాడే స్థాయి ఆల్రెడీ సస్పెండ్ అయినారు వ్యక్తులు. ఉన్నవాళ్ళు కూడా పార్టీలో ఏదో లబ్ధి పొందుదామని అధికారం వచ్చింది కదా, ఏదో చూద్దాంలే, మళ్ళా ఏదో మన మీద సంపాదించుకుందాంలే, ఏదో అంతా పేరు చూద్దాంలే, ఈ కలబెడతంలో గలీజ్ పంచాలు చేస్తున్నారు. తప్పనిసరిగా మూల్యం చెల్లించుకోక తప్పదు. ఆల్రెడీ పార్టీలో నుంచి సస్పెండ్ అయినారు. సస్పెండ్ అయినా కూడా మీరు పోస్టులు పెట్టడం, రకరకాల పనులన్నీ కూడా చాలామంది నియోజకవర్గం మీద కొంతమంది ఎక్కిరిచ్చినట్టు చేస్తున్నారు. తప్పనిసరిగా ఫలితం అనుభవిస్తారు. జాగ్రత్తగా ఉండి ఇప్పటి నుంచైనా భవిష్యత్తును నాశనం చేసుకోకుండా భవిష్యత్తును కాపాడుకుంటూ మీ ఉద్యోగరీత్యా మీ ధర్మరీత్యా మీరు పోతే బాగుంటుంది. ఇదే కొనసాగుతగిన రాబోయే రోజుల్లో పిల్ల చేష్టలు చేస్తే మాత్రం చాలా అనుభవిస్తారు చెప్తున్నా ఎలక్ట్రానిక్ మీడియాతో. దయవుంచి ఒక సోదరులతో సమానం చెప్తున్నా, ఎవరే కానీ మా వాళ్ళందరికీ కూడా మండలం అంతా కూడా ఏకపక్షంగా ఉండం. విజయమ్మ తరపున నియోజకవర్గ స్థాయిలో ఈరోజు ఓడిపోవచ్చు. ప్రతి ఊళ్ళో 100 మంది కార్యకర్తలు ఉంటారు. మాకు ఎవరే కానీ ఎవరేం ఎక్కువ కాదు. వాళ్ళ కుటుంబం గురించిగా వ్యక్తిగతంగా పార్టీ పరంగా విమర్శిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. దయవుంచి అంత స్థాయి తెచ్చుకోవద్దు. కాబట్టి వీళ్ళందరూ కూడా మేము మా అందరూ దృష్టి ఒకటే, మేము ఈ ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా తెలియడం, మా అధినాయకులకు కూడా మేమందరం సమావేశమైనాం. జిల్లా పార్టీ అధ్యక్షుడు మా విజయమ్మ గారి దృష్టికి, రాష్ట్ర పార్టీ దృష్టికి తీసుకుపోతాం. తప్పు చేసిన వ్యక్తులను అనుకూలంగా ఉండి తప్పు చేసిన వ్యక్తుల గురించి చర్య తీసుకోవాలని కోరుకుంటూ వాళ్ళందరూ నివేదిస్తాం. మీ అందరూ కూడా ఈ సమావేశం వచ్చి సహకరించేందుకు కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. పంచాయతీ 1వ వార్డుకి ఎంపీటీసీగా ఉన్నాను. సో ముందుగా ఈ కార్యక్రమం చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అదేవిధంగా పత్రికా మిత్రులకు కూడా ముందుగా శుభోదయం తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం, ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులము, కార్యకర్తలము అని చెప్పుకుంటూ తెలుగుదేశం పార్టీ ముసుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డబ్బులు పంచినటువంటి వ్యక్తుల గురించి
మీ దృష్టికి తీసుకురావాలి, అదేవిధంగా సమాజం దృష్టికి తీసుకురావాలి, అదేవిధంగా నాయకత్వం దృష్టికి తీసుకోవాలనే ఉద్దేశంతో సమావేశం ఏర్పాటు చేయడం. ఈరోజు ముఖ్యంగా తీసుకున్నట్లయితే మాది కమ్మవారిపల్లె గ్రామం, రంగసుందరం పంచాయతీ. మా కమ్మవారిపల్లె గ్రామంలో చెరుకూరి రవికుమార్ అనే వ్యక్తి తరపు నుంచి ఒక వ్యక్తి వెళ్ళి చెంచు కాలనీలో డబ్బులు పంచడం జరిగింది. ఆ వ్యక్తి కూడా వాళ్ళ వెంబడి తిరిగిన వ్యక్తి కూడా నాకు ఫోన్ చేసి ఇట్లా నేను పంచినాను, మళ్ళీ మీకు తెలిస్తే బాగోదని చెప్పి నేను ఫోన్ చేస్తున్నాను చెప్పడం కూడా జరిగింది. విత్ రికార్డింగ్స్ నా దగ్గర ఉన్నాయి. నేను ఆ రికార్డింగ్స్తో కూడా వాళ్ళు కాదు అంటే కనుక నేను ఎప్పుడైనా సరే బహిరంగ చర్చకు, బహిరంగంగా మీడియా సమక్షంలో నేను బహిరంగంగా చర్చించడానికి కానీ నేను ప్రూవ్ చేసుకోవడానికి కానీ నేను సిద్ధంగా ఉన్నాను. అదేవిధంగా కమ్మవారిపల్లె గ్రామంలో కూడా డబ్బులు పంచడం జరిగింది. సో ఇదంతా కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అయిన వాళ్ళు, నిజమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు అయిన వాళ్ళు ఇలాంటి పనులు చేస్తారా? సో చెయ్యరు. కాబట్టి వాళ్ళు ఎందుకని ఇట్లా పార్టీని మభ్యపెడుతూ వాళ్ళ నీళ్లను పట్టుకొని తర్వాత అధిష్టానాన్ని కలుస్తున్నారో అర్థం కావట్లేదు. ఈరోజు నిజంగానే బద్వేల్ నాయకత్వానికి నేను తెలియజేసుకునేది ఏంటంటే, పత్రికా మూలకంగా ఈరోజు ఇలాంటి వ్యక్తులపైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి తొందరగా. లేదంటే కనుక ప్రతి బద్వేల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి తెలుగుదేశం కార్యకర్త, నాయకుడు ఉగ్రరూపం దాల్చాల్సిన పరిస్థితి వస్తుంది. అలాంటి పరిస్థితి వస్తే కనుక పరిస్థితి చేదాటిపోతుందని చెప్పి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తున్నా. అదేవిధంగా మనము ఎప్పుడైతే వేరే పార్టీకి చేయాలనుకున్నామో, ఆ పార్టీ కండవ కప్పుకొని చేయండి, ఆ పార్టీ టవాల్ కప్పుకొని చేయండి. అప్పుడు మీరేందుకు తెలుస్తుంది కదా మీరు ఏ పార్టీలో ఉన్నారో, ఏ పార్టీకి చేస్తున్నారు. ఈరోజు వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తెచ్చుకున్నారు. వాళ్ళు చెప్తున్నారు బహిరంగంగా, మా దగ్గర నుంచి ఇంత డబ్బులు తీసుకెళ్లారు పలానా వ్యక్తి, ఒక్కొక్క వ్యక్తి పేర్లు చెప్పి. సిగ్గనిపించట్లేదా? ఇదంతా చాలా నిజంగానే అసాంఘిక చర్యగా నేను భావిస్తా ఉన్నా. ఇది సరైన పద్ధతి కాదని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఈ ముగ్గురు వ్యక్తులు కూడా ఈ సోషల్ మీడియాలో ఎక్కడ సమాజంలో కనిపించరు, పబ్లిక్లో కనిపించాలి కదా. ఎక్కడెక్కడ సోషల్ మీడియా ద్వారా రెచ్చగొట్టే ధోరణులు, రెచ్చగొట్టే పనులు చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఎవ్వరు కూడా ఖాళీగా ఏం కూర్చోలేరు. మీరంటే ఖాళీగా ఉండి ఇట్లా చేస్తూ ఉన్నారు. రెచ్చగొట్టేదేదో ఎదురుకొచ్చి రెచ్చగొట్టండి. దాని గురించి చూద్దాం. ఎందుకు ఊరుగా రోజు ఫోన్లలో సోషల్ మీడియాలలో కాదు కదా, రండి. ఎందుకు డైరెక్ట్ ఒకసారి ఎప్పుడైనా పిలిచండి. మీరు మా తెలుగుదేశం పార్టీ బద్వేల్ నియోజకవర్గ ప్రతి కార్యకర్త సిద్ధంగా ఉన్నారు మీకు సమాధానం చెప్పడానికి. సో ఏ విధంగా అయినా మీకు సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా ఈ విషయాన్ని గతంలో నేను లోకేష్ గారిని కలిసినప్పుడు లోకేష్ గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. ఇంకా మీ ఆటలు సాగవు అని చెప్పి, అధిష్టానం దగ్గర మీ ఆటలు సాగవు అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నా. మరొక మారు కూడా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి అయితేనేమి, అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షుల వారి దృష్టికి అయితేనేమి, లోకేష్ గారి దృష్టికి అయితేనేమి, అందరి శ్రీనివాసరెడ్డి గారి దృష్టికి కూడా విత్ రిటర్న్ ఒక అర్జీ రూపంగా మేము రిప్రజెంటేషన్ ఇస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక మారు ఆ అసాంఘిక వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, పార్టీ వ్యతిరేక వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, సొంత పార్టీ చెప్పుకొని వ్యతిరేకంగా చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వెన్నుపోటుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేయడం ఏంటంటే, ఇప్పటికైనా మానుకొని తల్లి పాలు తాగి తల్లి రొమ్ములు గుద్దే క్రమంలో కాకుండా మనుషుల్లాగా జీవించండి, మనుషుల్లాగా ఉండండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.